హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్ ప్రోలో ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఉన్నటువంటి స్కేల్ మరియు ఒపాసిటీ అనే రెండు ప్రాపర్టీస్ని ఉపయోగించి టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను పొజిషన్ అనే ప్రాపర్టీని ఉపయోగించి టెక్స్ట్ యానిమేషన్ స్క్రోలింగ్ మరియు అప్ అండ్ డౌన్ మూమెంట్ వంటి ఎఫెక్ట్స్ నేను చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్లో పెడుతున్నాను, చూడండి. అడోబీ ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ యానిమేషన్‌లో స్కేల్ మరియు ఒపాసిటీ అనే ప్రాపర్టీస్‌ని ఉపయోగించి మనం ఏ విధంగా టెక్స్ట్ యానిమేషన్ చేయొచ్చు అనేది చూపిస్తాను, చూడండి. ఈ ఎఫెక్ట్‌ని మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్ అంటాము. దీన్ని మనము స్కేల్ అనే ప్రాపర్టీ ద్వారా చేయొచ్చు. ఈ ఎఫెక్ట్‌ని మనము ఫేడ్ ఔట్, ఫేడ్ ఇన్ అంటాము. దీనిని మనము ఒపాసిటీ అనే ప్రాపర్టీని ఉపయోగించి చేయొచ్చు. ఈ రెండిటిని కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చివరి వరకు చూడండి. ఈ టెక్స్ట్ యానిమేషన్ చేసినటువంటి ఎఫెక్ట్స్ అన్ని మీకు తీసేసి మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్‌గా చెప్తాను. కొద్దిగా ఓపికతో చూడండి. ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్‌ని నేను మిడిల్‌లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ చూశారు గదండీ! ఈ టెక్స్ట్ ఈ టెక్స్ట్ మనం కొద్దిగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్‌ను మనం డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏర్పడింది. చూసారా? రైట్. ఇక్కడ నేను టైమ్ ప్యానెల్‌లో 'మహాటెకి' అనే ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపిస్తుంది గదా! ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో మనకు 'మహాటెకి' అనే టెక్స్ట్‌కి సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీస్ అన్నీ గూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 'మహాటెకి' అనే టెక్స్ట్‌కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో స్కేల్ అనే ఈ ప్రాపర్టీని ఉపయోగించి జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్‌ని చేద్దాం. ఓకేనా? రైట్. మొదట నేను టైమ్ ప్యానెల్‌లో ప్లే హెడ్‌ను మొదటికి తీసుకొచ్చాను. ఇక్కడ స్కేల్ అనే ప్రాపర్టీని చూశారు గదండీ! ఇక్కడ స్టాప్ వాచ్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది గదండీ! దీన్ని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది. అడోబ్ ప్రీమియర్ ప్రోకి మనం ఏం చెప్తున్నామంటే స్కేల్ అనే ప్రాపర్టీ ద్వారా ఈ కీ ఫ్రేమ్ దగ్గర 100% ఉంటుంది అని నేను ఈ కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ నేను ప్లే హెడ్‌ను టైమ్ లైన్‌లో కొద్దిగా దూరం తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్‌ను క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి స్కేల్ అనే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇక్కడ మనకు చూసారా? ఇక్కడ మనకు యారో పెట్టగానే యాడ్, రిమూవ్ కీ ఫ్రేమ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే చాలు మనకిక్కడ కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఇక్కడ మొదటి కీ ఫ్రేమ్ దగ్గర మనకు 100% ఉన్నటువంటి ఈ స్కేల్ అనే యానిమేషన్‌ని నేను ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు 0 కావాలి. చూసారా? 0 చేశాను. ఇప్పుడు చూడండి, నేను అడోబ్ ప్రీమియర్ ప్రోకి ఏం చెప్తున్నా అంటే, ఈ స్కేల్ అనే ప్రాపర్టీ ద్వారా ఈ టెక్స్ట్‌ని నేను 100% నుంచి 0%కి తీసుకొనొస్తున్నాను. 100% నుంచి 0% కంటే జూమ్ ఔట్ ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి, ప్లే హెడ్‌ను వెనుకకు తీసుకొచ్చి ప్లే చేస్తున్నాను. చూసారా? ఈ టెక్స్ట్ ఎలా జూమ్ ఔట్ అవుతుందో చూడండి. ఇప్పుడు అదే సేమ్ టెక్స్ట్ నేను జూమ్ ఇన్ చేస్తాను. ప్లే హెడ్‌ను కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఈ స్కేల్ అనే ప్రాపర్టీ దగ్గరనే యాడ్, రిమూవ్ కీ ఫ్రేమ్ దగ్గర కీ ఫ్రేమ్‌ను యాడ్ చేశాను. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ వచ్చే వరకు ఇక్కడ మనము మొదటి కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చే వరకు 100 నుంచి 0 చేశాం. అంటే జూమ్ ఔట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ 0 నుంచి నేను 100కి చేయాలనుకుంటున్నాను. 0 నుంచి 100కు అంటే జూమ్ ఇన్ ఎఫెక్ట్ వస్తుందిక్కడ. ఇప్పుడు చూడండి, 100ను ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ యారో‌తో 100 చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూసారా? ఈ స్కేల్ అనే ప్రాపర్టీ దగ్గరనే మనకిక్కడ రీసెట్ పారామీటర్ ఉంది. ఈ రీసెట్ పారామీటర్‌ను జస్ట్ క్లిక్ చేయండి. 100 వచ్చేస్తుంది. మొదట ఎలాగుందో అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ సెకండ్ కీ ఫ్రేమ్ నుంచి ప్లే చేస్తాను, చూడండి.
చూసారా? జూమ్ ఇన్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో? ఈ జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్ తొందరగా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ ఫ్రేమ్స్‌ని దగ్గరగా తీసుకోండి. చూడండి. ఈ కీ ఫ్రేమ్స్‌ని దగ్గరగా తీసుకొచ్చాను. ఈ ప్లే హెడ్‌ను ఇప్పుడు నేను మొదటికి తీసుకొస్తున్నాను చూడండి. ప్లే చేస్తున్నాను. జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. మొదట జూమ్ ఔట్ అవుతుంది. తర్వాత జూమ్ ఇన్ అవుతుంది. చూసారా? స్కేల్ అనే ప్రాపర్టీ ద్వారా మనం చేసే ఈ జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎఫెక్ట్‌ని మనం స్కేల్ యానిమేషన్, టెక్స్ట్ జూమ్, పాప్ ఇన్ టెక్స్ట్ ఎఫెక్ట్, గ్రో అండ్ ష్రింక్ యానిమేషన్, పంచ్ ఇన్, పంచ్ ఔట్ అనే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. ఒపాసిటీ అనే ప్రాపర్టీని ఉపయోగించి ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి. మొదట నేను ప్లే హెడ్‌ను కొద్దిగా దూరం తీసుకెళ్ళాను. ఇక్కడ నేను ఇదే టెక్స్ట్ సంబంధించిన కింద ఒపాసిటీ ఉంది చూసారా? ఈ టోగుల్ యానిమేషన్‌ని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకొక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఈ ఒపాసిటీ ఈ కీ ఫ్రేమ్ దగ్గర 100% ఉండాలి అని నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్లే హెడ్‌ని కొద్దిగా దూరం తీసుకెళ్తున్నాను. ఇక్కడ మరొక కీ ఫ్రేమ్‌ను నేను క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఒపాసిటీకి సంబంధించినటువంటి ఈ వాల్యూని నేను 0కి తీసుకొస్తాను చూడండి. చూసారా 0 అయిపోయింది. ఇప్పుడు ప్లే హెడ్‌ను మొదటికి తీసుకొస్తున్నాను. చూసారా కొద్దిగా ఫేడ్ ఔట్ అవుతుంది. పూర్తిగా ఫేడ్ ఔట్ అయిపోయింది. ఈ ఒపాసిటీ ద్వారా చేసేటువంటి దీనినే మనం ఫేడ్ ఔట్ అంటాము. ఇప్పుడు మళ్ళీ ఫేడ్ ఇన్ చేద్దాము. ఈ కీ ఫ్రేమ్‌ను కొద్దిగా దగ్గరకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒపాసిటీ ద్వారా ఈ మొదటి కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఫేడ్ ఔట్ ఎఫెక్ట్ చేశాను. ఇప్పుడు ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్‌ని యాడ్ చేశాను. చూసారా? ఇప్పుడు నేను ఈ ఒపాసిటీ ద్వారా ఈ 0 ఉన్న వాల్యూను ఇక్కడ 0 ఉన్న వాల్యూను 100 చేయాలనుకుంటున్నాను. 100 చేయాలంటే ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నటువంటి రీసెట్ పారామీటర్. ఈ రీసెట్ పారామీటర్‌ను జస్ట్ క్లిక్ చేస్తే 100 వచ్చేస్తుంది. చూసారా? 100 వచ్చేసింది. ఇక్కడ అడోబ్ ప్రీమియర్ ప్రోకి ఏం చెప్తున్నానంటే ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫేడ్ ఔట్ అయిపోయి 0 అయిపోయిన వాల్యూను ఈ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసరికి 100% కావాలి అని నేను ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి అడోబ్ ప్రీమియర్ ప్రోకి చెప్పాను. ఇప్పుడు నేను ఈ సెకండ్ కీ ఫ్రేమ్ నుంచి ప్లే చేస్తాను చూడండి. చూడండి కొద్దిగా ఫేడ్ ఇన్ అవుతూ మొత్తం వచ్చేసింది. ఈ ఎఫెక్ట్‌ని కొద్దిగా ఫాస్ట్‌గా చేయాలనుకుంటే కీ ఫ్రేమ్స్‌ని మీరు దగ్గరగా జరుపుకోండి సరిపోతుంది. ఈ ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఎఫెక్ట్‌ని నేను మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. మొదట మనం ఫేడ్ ఔట్ చేశాము. ఫేడ్ ఔట్ అయిపోయింది. తర్వాత ఫేడ్ ఇన్ చేశాము. ఇప్పుడు ఫేడ్ ఇన్ అవుట్ చూసారా? ఇప్పుడు ఫేడ్ ఇన్ అయింది. దీనినే మనం టెక్స్ట్ రివీల్, ఒపాసిటీ ఫేడ్, ఫేడ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనే డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తాం. ప్రతిసారి మనం కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలా అంటే దీనికొక షార్ట్‌కట్ ఉందండి చెప్తాను వినండి. మనం మొదట ఇక్కడ ఈ కీ ఫ్రేమ్‌ని మనము కాపీ చేసుకొని అదే ఎఫెక్ట్‌ని మళ్ళా మనము చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను కాపీ చేస్తాను. ఇక్కడ మొదటి కీ ఫ్రేమ్ దగ్గర నేను రైట్ క్లిక్ ఇచ్చాను. కాపీ కొట్టాను. ఇక్కడ నేను ఈ ప్లే హెడ్ ఎక్కడైతే పెట్టానో అక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. పేస్ట్. ఈ కీ ఫ్రేమ్ వచ్చింది గదా! ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్‌ని కాపీ చేస్తాను చూడండి. ప్లే హెడ్ ఇక్కడ ప్లే హెడ్‌ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చూడండి. చూసారా? జూమ్ ఔట్ అయిపోతుంది. అంటే మనం ప్రతిసారి కూడా ఇదే కీ ఫ్రేమ్స్‌ని ఇలాగే వాడాలని ఏం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ ఫ్రేమ్‌ను రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు కాపీ వస్తుంది. కాపీ చేసి ఇక్కడ మనం నెక్స్ట్ ఎక్కడ కావాలనో ఆ ఎఫెక్ట్‌ని అక్కడ ప్లే హెడ్‌ని ఉంచేసి అక్కడ పేస్ట్ చేసేస్తే ఇక్కడ మనకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ పేస్ట్‌ను
క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ మనం వాడుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనం ఒపాసిటీ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం కీ ఫ్రేమ్స్‌ను కాపీ పేస్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇక ఇదే అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి.